సో, ఈరోజు మనం ఈ క్లాస్‌లో జాగ్రఫీ స్టార్ట్ చేద్దాం. సో, రోజు నేను చెప్పాను కదా! రోజుకొక చాప్టర్ నుంచి 100 ఆర్ 200 క్వెషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ అన్నిటికి కూడా ఇది కవర్ అవుతుంది. ఈవెన్ ఆర్ఆర్‌బీ వాళ్ళకి కూడా జనరల్ సైన్స్ ఉంది. అది కూడా కవర్ అవుతుంది. సో, మన ఫోకస్ మొత్తం 1,00,000 క్వెషన్స్ కంప్లీట్ చేయడమే. సో, గ్రూప్ 2 లెవెల్. చూడండి ఇక్కడ నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ ఎండోమెంట్ లెవెల్ క్వెషన్సే ప్రిపేర్ చేయడం జరిగింది. సో, లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. విశ్వ ఆవిర్భావానికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 1 సెకండ్. ఓకే. అధ్యయనం చేసే శాస్త్రాన్ని అమెరికన్ పరిభాషలో ఏమని పిలుస్తారు? సో, విశ్వ ఆవిర్భావ అధ్యయన శాస్త్రాన్ని అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఓకే. ఇది చాలా సార్లు అడిగిన క్వెషన్. ఓకే. బేసిక్ నుంచి అడ్వాన్స్‌కి కాదు. డోంట్ వరీ, బేసిక్ నుంచి స్టార్ట్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ అడ్వాన్స్‌కి వెళ్దాం. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ వీడియోస్ కావాలంటే నేను ఆల్రెడీ అప్డేట్ చేసా కాన్సెప్ట్ వీడియోస్, అవి కూడా చూడండి. ఓకే. విశ్వ ఆవిర్భావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ పరిభాషలో ఏమని పిలుస్తారు? సో, అమెరికన్ పరిభాషలో ఆస్ట్రానమీ అంటే, రష్యన్ పరిభాషలో మనకి కాస్మాలజీ అని పిలుస్తారు. సో, ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మన సౌర కుటుంబాన్ని విశ్వంలో భాగంగా పేర్కొన్న ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఎవరంటే హెర్షల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌర కుటుంబాన్ని విశ్వంలో భాగంగా పేర్కొన్న ఖగోళ శాస్త్రవేత్త ఎవరంటే హెర్షల్. హెర్షల్ అనే శాస్త్రవేత్త సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగం అని చెప్పి చెప్పాడనమాట. సో, విశ్వంలో కొన్ని మిలియన్ గెలాక్సీలు ఉన్నాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరంటే మనకి హబుల్. ఓకే. హబుల్ అనే శాస్త్రవేత్త విశ్వంలో మిలియన్ల కొద్దీ గెలాక్సీలు ఉన్నాయని చెప్పాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నక్షత్రాల సముదాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే గెలాక్సీ అంటాం. సో, ఆన్సర్ ఈస్ బి. సో, నక్షత్రాల సముదాయాన్ని లేదా నక్షత్ర మండలాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? గెలాక్సీ అంటాం. సో, సూర్యుడు ఉన్న నక్షత్ర మండలాన్ని మనం ఏమని పిలుస్తామండి? పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాం. సో, సూర్యుడు ఉన్న నక్షత్ర మండలం ఏది? పాలపుంత లేదా పాలవెల్లి. సూర్యుడు నక్షత్ర మండలాన్ని పాలపుంత లేదా పాలవెల్లి అని పిలుస్తాం మనం. ఓకే. నెక్స్ట్, మన పాలపుంతకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం ఏది అని అడుగుతున్నాడు. ఓకే. మన పాలపుంతకు దగ్గరగా ఉన్న అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం ఏది? మనకి ఆండ్రోమెడా గెలాక్సీ. ఆన్సర్ ఈస్ బి. పాలపుంతకు సమీపంలో ఉన్న గెలాక్సీ ఏది? ఆండ్రోమెడా గెలాక్సీ. చాలాసార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే హైడ్రా. ఓకే. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏది? హైడ్రా. సో, హైడ్రాని గుర్తుంచుకుంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతీయులు పాలపుంతను ఏ పేరుతో పిలుస్తారు? ఆకాశగంగా. భారతీయులు పాలపుంతను ఆకాశగంగా లేదా పాలపుంత అని పిలుస్తారు. ఆన్సర్ ఏంటి? డి. నెక్స్ట్ ఉండి, చైనీయులు పాలపుంతను ఏమని పిలుస్తారు? చైనీయులు పాలపుంతను ఖగోళ నదులని పిలుస్తారు. చైనీయులు పాలపుంతను ఏమని పిలుస్తారు? ఖగోళ నదులని పిలుస్తారు. గ్రీకులు పాలపుంతను ఏ విధంగా వర్ణించారంటే స్వర్గానికి దారులు. సో, గ్రీకులు పాలపుంతను స్వర్గానికి దారులు అని పిలవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎస్కిమోలు పాలపుంతను ఏ పేరుతో పిలుస్తారు? ఎస్కిమోలు పాలపుంతని తెల్లని భస్మీ పట్లాలు. గతంలో అడిగాడు ఇది. వెరీ ఇంపార్టెంట్. తెల్లని భస్మీ పట్లాలని పిలుస్తారన్నమాట. హిబ్రూలు పాలపుంతని ఏమని పిలుస్తారు? హిబ్రూలు పాలపుంతని కాంతి నదులు. ఇది కూడా గతంలో అడిగిన క్వెషన్. సో, కాంతి నదులని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్, నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అవి కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. వాటిలో ఏం జరుగుతుంది? న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. కేంద్రక సంలీనం వల్ల నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా ఉంటాయి అన్నమాట. సో, నక్షత్రాలను మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే హ్యూజిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. నక్షత్రాల జన్మస్థలాలుగా వేటిని పిలుస్తారంటే నిహారికలు. వీటిని ఇంగ్లీష్లో మనం నెబులా అంటాం. సో, వాయువులతో ఉండే నిహారికలు నక్షత్రాల యొక్క జన్మస్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే మనకి సూర్యుడు. సూర్యుడు ఒక నక్షత్రం. ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంటుంది. చాలామంది ప్రాక్సిమా సెంటావరి అని పిలుస్తాడు. సూర్యుడి తర్వాత మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. సో, ఇదన్నమాట. ఈ కన్ఫ్యూజన్ గురవ్వద్దు. నెక్స్ట్, సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? మనకి ప్రాక్సిమా సెంటారి. సో, అదే క్వశ్చన్ చూడండి. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న రెండవ నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. సో, సూర్యుడికి అత్యధిక దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడికి అంటే సూర్యుడి నుంచి అత్యధికంగా దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే మనకి ఆల్ఫా సెంటారి. సో, ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, నక్షత్రాల్లో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అంటే అది సిరియస్. నక్షత్రాలన్నింటిలో కల్లా సిరియస్ అనేది అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విశ్వంలో ఉన్న అతిపెద్ద నక్షత్రం ఏది? అదే బెటిల్గ్లక్స్. విశ్వంలో ఉన్న అతిపెద్ద నక్షత్రం బెటిల్గ్లక్స్. బెటిల్గ్లక్స్ అనేది పరిమాణంలో అతిపెద్ద నక్షత్రం.
సో నక్షత్రాలు పాక్షికంగా బద్దలు కూడా అంటే పూర్తిగా విచ్ఛిన్నం చెందకుండా సగం మాత్రమే బద్దలైతే అంటే విచ్ఛిన్నం చెందితే దాన్ని ఏమంటాం మనం? దాన్ని నోవా అంటాం. అదే పూర్తిగా అయితే దాన్ని ఏమంటాం? సూపర్‌నోవా అంటాం. సో నక్షత్రం పాక్షికంగా విస్ఫోటనం చెందడాన్ని నోవా అంటారు. సో ఒక నక్షత్రం పూర్తిగా పాక్షికంగా అయితే ఇందాక చెప్పుకున్నాం. సో ఇప్పుడు పూర్తిగా బద్దలైతే దాన్ని ఏమంటాం? సూపర్‌నోవా. నక్షత్రం పూర్తిగా బద్దలవ్వడాన్ని లేదా విస్ఫోటనం చెందడాన్ని ఏమంటున్నాం మనం? సూపర్‌నోవా అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాయువులతో కూడి ఉన్న అతిపెద్ద మేఘావృతమైన భాగాన్ని ఏమంటాం? సో వాయువులతో నిండి ఉన్న స్పేస్‌లో వాయువులతో నిండి ఉన్న పెద్ద పెద్ద మేఘాలుంటాయి. సో వీటిల్నే మనం ఏమంటున్నామంటే నెబ్యులా లేదా నిహారిక అంటాం. సో ఆన్సర్ ఏంటి? ఏ. గెలాక్సీలు, నిహారికలకు మధ్య ఈ గెలాక్సీలకు, నిహారికలకు చెప్పుకున్నాం కదా! ఈ మధ్యలో ఉన్న స్పేస్ ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే శూన్య ప్రదేశాలు అంటాం. ఓకే. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటాం? శూన్య ప్రదేశాలు అంటాం. సో మన విశ్వంలో దాదాపు ఎంత శాతం శూన్యం ఉంది అని అడిగితే ఎంతుందంటే 97% ఓన్లీ ఈ మన నక్షత్ర మండలాలు ఇవన్నీ 3% వచ్చి 97% అనేది డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ దట్ ఈస్ ఎంప్టీ అనమాట. కంప్లీట్‌గా శూన్యం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అణుసంలీన చర్య అంతరించిన తర్వాత నక్షత్ర పదార్థం అంతా కేంద్రం దిశకు ఆకర్షణ అయ్యే గురయ్యే ఖగోళ వస్తువుని ఏమంటారు? అంటే ఏంటి? అణుసంలీనం అంటే ఏంటి? మొత్తం ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది అంటే నక్షత్రం తనను తాను మండించుకునే అంటే ఎనర్జీని సృష్టించుకోలేకపోయినప్పుడు అది అంతరించిపోతుంది కదా! సో అణుసంలీన చర్య ఆగిపోయాక అధిక ఆకర్షణతో మొత్తాన్ని దాని చుట్టూ ఉన్న మ్యాటర్‌ని అంతా నక్షత్రం దాని కేంద్రం వైపు లాక్కుంటూ ఉంటుంది. సో దాన్నే మనం కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ ప్రాసెస్ అంటాం అన్నమాట. ఓకే. కృష్ణబిలాలు బ్లాక్ హోల్స్ వేటిని అత్యధికంగా కలిగి ఉంటాయి. గతంలో అడిగాడు ఇది. సో ఇది వచ్చేసి మనకి సాంద్రత లేదా వాటి యొక్క గ్రావిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కృష్ణబిలాలపై పరిశోధన చేసినందుకు గాను 1983లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. సో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఈయన బ్లాక్ హోల్‌పై పరిశోధన చేశారు. దీనికి గాను ఆయనకి 1983లో నోబెల్ బహుమతి అయితే లభించింది. సో సౌర కుటుంబానికి ప్రధాన ఆధారం ఎవరండి? సౌర కుటుంబానికి ప్రధాన ఆధారం ఎవరు? చాలామంది పెట్టే మిస్టేక్ ఏంటంటే భూమి. కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూర్యుడు. సౌర కుటుంబం అంతటికి సూర్యుడే ప్రధాన ఆధారం. సూర్యుడు పాలపుంత కేంద్రం. మనం గెలాక్సీ పాలపుంత అనుకున్నాం కదా! భూమి ఉన్న గెలాక్సీ. సో సూర్యుడు పాలపుంత కేంద్రం నుంచి సుమారు ఎంత దూరంలో ఉన్నాడు? 30,000 కాంతి సంవత్సరాలు. సూర్యుడు పాలపుంత కేంద్రం నుంచి 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. సో సూర్యుడికి తన చుట్టూ తాను తిరగడానికి అంటే భ్రమణానికి పట్టే కాలం ఎంత అంటే సూర్యుడు తన చుట్టూ తన ఆత్మ భ్రమణానికి అంటే తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజుల సమయం అయితే పడుతుంది. 25 డేస్. ఓకే. గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చిన్న చిన్న క్వెషన్‌లో కలిపి పెద్ద క్వెషన్‌గా ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామ్‌లో. ఫస్ట్ మనం చిన్న చిన్న క్వెషన్స్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో సూర్యుడు పాలపుంత చుట్టూ తిరగడానికి పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుంది? సో సూర్యుడు పాలపుంత చుట్టూ తిరగడానికి 250 మిలియన్ సంవత్సరాలు టైం పడుతుంది. అంటే ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ ఒక కాస్మిక్ సంవత్సరం అంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలతో సమానం అంటే 250 మిలియన్ సంవత్సరాలతో సమానం. ఓకే. నెక్స్ట్ సూర్యుడిలో జనించే ఏ శక్తి తరంగాలు ఏ రూపంలో ప్రయాణిస్తాయంటే మనకి హస్య తరంగాలు. దీన్నే షార్ట్ వేవ్స్ అంటారు. సో సూర్యుడిలో పుట్టే ఈ శక్తి తరంగాలు షార్ట్ వేవ్స్ ఫార్మ్‌లో ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. హస్య తరంగాలు అంటారు వాటిని. నెక్స్ట్ కాంతి వేగం సెకనుకి ఎంత? చాలా సార్లు అడిగారు. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీనిలో అసలు మీకు కన్‌ఫ్యూజనే అవసరంలా. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి బి. 3,00,000 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం కాంతి సూర్యుడి నుంచి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? 7.56 సెకండ్స్. ఓకే. సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే టైం అది. సూర్యుడి వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది అంటే మనకి అది హైడ్రోజన్. ఓకే. సూర్యుడిలో హైడ్రోజన్ వాయువు చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సూర్యుడిలో హైడ్రోజన్ ఏ వాయువుగా మారే క్రమంలో శక్తి అంటే సూర్యుడిలో హైడ్రోజన్ ఉంటుంది అనుకున్నాం కదా! సో ఇది ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా మరో వాయువుగా మారుతుంది. సో ఈ టైంలోనే మనకి ఎనర్జీ అనేది పుడుతుంది. సో ఏ వాయువుగా? హీలియం వాయువుగా. సో హైడ్రోజన్ వాయువు హీలియంగా మారే కేంద్రక సంలీనం ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం ఇంగ్లీష్‌లో. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్లే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. ఓకే. నెక్స్ట్ సూర్యుడు కేంద్రంలో ఉష్ణోగ్రత సుమారుగా ఎంత అంటే సూర్యుడి కేంద్రంలో అంటే సూర్యుడి యొక్క మధ్య భాగంలో మనకి 1,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సూర్యుడి వయసు సుమారుగా ఎంత అంటే 5 బిలియన్ సంవత్సరాలు. ఓకే. సూర్యుడి వయసు ఎంత? సుమారుగా 5 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడి పరిమాణంలో భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దవాడు అంటే 13 లక్షలు పెద్దవాడు. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. ఓకే. సూర్యుడి బరువు భూమి కంటే ఎన్ని రెట్లు అధికం అంటే మనకి 330 రెట్లు. సూర్యుడి బరువు భూమి కంటే 330 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? సూర్యుడు
గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది? గతంలో అడిగిన క్వశ్చనే. 28 రెట్లు అధికంగా ఉంటుంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఎంత ఎక్కువ? 28 రెట్లు ఎక్కువ. నెక్స్ట్, సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత? 149.5 మిలియన్ కిలోమీటర్లు. ఇది గుర్తుంచుకోండి, చాలాసార్లు అడుగుతాడు ఇది. ఓకే, అదేవిధంగా భూమికి సూర్యుడికి మధ్య సరాసరి దూరం ఎంత? 149.5 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న 149.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని ఏమని పిలుస్తారంటే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని పిలుస్తాం. సో ఈ దూరాన్ని ఏమని పిలుస్తాం? ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని పిలుస్తాం. సూర్యుడిలో కనిపించే అత్యంత ప్రకాశవంతమైన భాగాన్ని ఏమంటామంటే మనం ఫోటోస్పియర్. సూర్యుడిలో ప్రకాశవంతమైన, సో సూర్యుడిలో 3 పార్ట్లు ఉంటాయి. మనకి పైన కనిపించేది ఏంది? ఫోటోస్పియర్. సో ఈ ఫోటోస్పియర్ కాంతివంతంగా ఉంటుంది. సో ఈ ఉపరితల పొరని ఫోటోస్పియర్ లేదా కాంతి మండలం అంటాం. సో ఆప్షన్ ఈ సి. నెక్స్ట్, ఫోటోస్పియర్ ప్రాంతంలో నల్లటి, ఈ ఫోటోస్పియర్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ నల్లటి కాంతి మచ్చలు ఉంటాయి అన్నమాట. నల్లటి మచ్చలు, కాంతి మచ్చలు, వీటినే మనం ఏమంటామంటే సూర్యాంగాలు, సన్ స్పాట్స్ అంటాం అన్నమాట. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సూర్యాంగాలు ఈ వీటి నుంచి విడుదలయ్యే ఆవేశపూరిత విద్యుత్ కణాల సమూహాన్ని ఏమని పిలుస్తామంటే సౌరజాలలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సౌరజాలలు. సూర్యాంగాల నుంచి వెలువడే విద్యుత్ కణాలను సౌరజాలలు అంటాం మనం. నెక్స్ట్, ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సూర్యాంగాల నుంచి అత్యధిక పరిమాణంలో సౌరజాలు విడుదలవుతాయి అంటే ప్రతి 10 నుంచి 11 సంవత్సరాలకు ఒకసారి సౌరజాలలు సూర్యుడి నుంచి అధికంగా విడుదలవుతాయి. ఓకే, 10 నుంచి 11 సంవత్సరాలు. నెక్స్ట్, అత్యధిక పరిమాణంలో విడుదలయ్యే సౌరజాలను ఏమని పిలుస్తారంటే, ఇగో సౌరజాలు కనుక ఎక్కువగా రిలీజ్ అయితే వాటిని సౌర సునామీలు అని పిలుస్తారు. సౌర సునామీలు లేదా సౌర తుఫాన్లు అంటాం. సూర్యుడి ఫోటోస్పియర్ ప్రాంతంలో న్యూట్రాన్ అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే వాటిని ఏమంటారు? తక్కువ స్థాయిలో జరిగే న్యూట్రాన్ ఉద్గారాలను సౌర పవనాలు లేదా సోలార్ విండ్స్ అంటారు. సో ఆప్షన్ బి. నెక్స్ట్, భూ వాతావరణంలోని ధూళి కణాలపై సౌర పవనాలు పడి వివర్తనం చెందడం వల్ల ధృవాల వద్ద ఏర్పడే కాంతుల్ని ఏమంటారండి? అరోరాలు అంటారు. సో ధృవాల వద్ద ఆకాశంలో కనిపించే కాంతులు మనం ఏమంటారు? కాంతి పుంజాలను అరోరాలు అంటాం. వెరీ ఇంపార్టెంట్. సో ఉత్తరార్ధగోళంలో ఏర్పడే అరోరాలను ఏమని పిలుస్తాం మనం? వెరీ ఇంపార్టెంట్, అరోరా బొరియాలిస్. సో ఈ మ్యాచింగ్లు ఎలా ఇస్తారంటే ఉత్తరార్ధగోళంలో ఇచ్చి దక్షిణార్ధగోళంలో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, అంటే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ కలిసి పెద్ద క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తాడు. నేను ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్, దక్షిణార్ధగోళంలో ఏర్పడే అరోరాలను ఏమని పిలుస్తారు? అరోరియా ఆస్ట్రాలిస్. సో దక్షిణార్ధగోళంలో మనకి ఏముంటుంది? మ్యాప్లో ఆస్ట్రేలియా ఉంటుంది. సో దాని నుంచి అరోరా ఆస్ట్రాలిస్ని గుర్తుంచుకోండి. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ఫోటోస్పియర్ పైభాగంలో ఎరుపు, ఆరెంజ్ రంగులో ఉండే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో మాత్రమే కనిపించే భాగం ఏది అంటే అది మనకి క్రోమోస్పియర్. సో సూర్యుడు మనకి ఉదయిస్తున్నప్పుడు లేదా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చూస్తే మీకు కొంచెం రెడ్గా ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు. దాన్నే ఆ పొర మనం ఏమంటాం? ఆ కనిపించే పొరనే క్రోమోస్పియర్ అంటాం. క్రోమోస్పియర్ ప్రాంతంలో మూలకాల ఉనికిని తెలిపే నల్లటి, సో ఇలా అస్తమించేటప్పుడు నల్లటి రేఖ కనిపిస్తుంటాయి క్రోమోస్పియర్ మీద. వాటిల్ని మనం ఏమంటాం? ఫ్రాన్స్ హాపర్ రేఖలు. సో గుర్తుంచుకోండి. ఓకే, అవేమో సన్ స్పాట్స్, ఇవేమో ఫ్రాన్స్ హాపర్ రేఖలు. సో సూర్య చంద్ర గ్రహణాల సమయంలో మాత్రమే సూర్యుడిలో కనిపించే బయట భాగాన్ని ఓన్లీ, సో సూర్యగ్రహణం టైంలోనే అవి కనిపిస్తే దాన్ని కరోనా అంట. సో కరోనా టైంలో ఎలా ఉంటుందంటే, ఎలా కనిపిస్తుంది అంటే, సూర్యగ్రహణం టైంలో మీరు చూసి ఉంటారు, సూర్యుడు అంతా బ్లాక్ ఉండి చుట్టూ కాంతిపుంజం ఒకటి కనిపిస్తూ ఉంటుంది చుట్టూ. సో ఆ కాంతిపుంజాన్ని మనం ఏమంటాం? కరోనా. ఓకే, నెక్స్ట్, సూర్యుడిలో థర్మోన్యూక్లియర్ చర్యలు అన్ని ప్రధానంగా ఏ ప్రాంతంలో జరుగుతాయి? సో సూర్యుడిలో థర్మోన్యూక్లియర్ ప్రాంతాలు ఎక్కడ జరుగుతాయి? సో ఈ కరోనా వద్ద హైయెస్ట్ ఉష్ణోగ్రత ఉంటుంది. సో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే కరోనా ప్రాంతంలోనే మనకి థర్మోన్యూక్లియర్ చర్యలు అనేవి జరుగుతాయి అన్నమాట. సౌర కుటుంబ పరిధిని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే 3 భాగాలుగా. సో సౌర కుటుంబ పరిధిని 3 భాగాలు విభజించాము. ఏమేంటివి? ఫస్ట్ది గ్రహాల పరిధి, రెండోది కూపియర్ బెల్ట్, మూడోది ఓర్ట్ క్లౌడ్. సో ఈ 3 భాగాలు విభజించడం జరిగింది. సో సూర్యుడి చుట్టూ తిరిగే 8 గ్రహాలు, ఓకే, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ ఈ సౌర కుటుంబంలో ఏ పరిధిలో ఉంటాయి అంటే గ్రహాలు. సో చూడండి, ఇక్కడ గ్రహాలు ఉండే వాటిలో మనం ఏమంటాం? గ్రహాల పరిధి అంటాం కదా. సో అలా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో గ్రహాలు, ఉపగ్రహాలన్నీ గ్రహాల పరిధిలో అంటే ప్లానెటరీ రీజియన్లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, గ్రహాల పరిధికి అవతలున్న సౌర కుటుంబ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కూపియర్ బెల్ట్ అంటాం దాన్ని. సో అంటే ఏంటి? ఇది గ్రహాల పరిధి అని అనుకున్నాం కదా, దీన్ని దాటిన తర్వాత మనకి ఈ కూపియర్ బెల్ట్ ప్రాంతం అనేది వస్తుంది. సో గ్రహాల పరిధి దాటిన తర్వాత ఉండే ప్రాంతం మనం ఏమంటున్నాం? కూపియర్ బెల్ట్.
ఓకే. తోకచుక్కలు మరియు మరగుజ్జు గ్రహాలు ప్రధానంగా సౌర కుటుంబంలో ఏ ప్రాంతాల్లో ఉంటాయంటే అది మనకి ఎక్కడుంటాయి అవి? కూపియర్ బెల్ట్‌లోనే మనకి తోకచుక్కలు, మరగుజ్జు గ్రహాలనేవి కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ కింది వాటిలో మరగుజ్జు గ్రహం కానిదేది? సో, ఏదంటే మనకి సో, బుధుడు అనేది మరగుజ్జు గ్రహం కాదు. ఇది ప్రధాన గ్రహం. రైట్. బుధుడు ప్రధాన గ్రహం. ఈ ప్లూటో, సైరస్, ఏరిస్ ఇవన్నీ కూడా ఏంది మరగుజ్జు గ్రహాలన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సౌర కుటుంబంలో చివరి భాగమైన కూపియర్ బెల్ట్ పరిధికి అవతల ఉన్న ప్రాంతం అంటే 3 అని చెప్పుకున్నాం కదా! గ్రహాల పరిధి, కూపియర్ బెల్ట్. దాని తర్వాత వచ్చేది ఏంది మనకి ఊర్ట్ క్లౌడ్ పరిధి. సో, సౌర కుటుంబంలో చివరి సరిహద్దు ప్రాంతం ఇది ఊర్ట్ క్లౌడ్. సో, మీకు ఎగ్జామ్‌లో సౌర కుటుంబంలో సరిహద్దు ప్రాంతం ఏదని అడిగినా కూడా ఊర్ట్ క్లౌడ్. ఓకే. గుర్తుంచుకోండి. నెక్స్ట్ సుదూరంగా ఉండే తోకచుక్కలు సౌర కుటుంబంలోని ఏ పరిధిలోకి వస్తాయంటే మనకి దూరంగా ఉండే తోకచుక్కలన్నీ మనకి ఊర్ట్ క్లౌడ్ రీజియన్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, సౌర కుటుంబంలో తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగే ఖగోళ పదార్థాలని ఏమంటారంటే వాటిల్ని మనం గ్రహాలు అంటాం. ఓకే. ఈ గ్రహాలు ఏం చేస్తాయి? తమ చుట్టూ తాము తిరుగుతాయి. అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ప్రస్తుతం సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ప్రధాన గ్రహాల సంఖ్య ఎంత అంటే మనకి 8. ఓకే. ప్లూటోని గ్రహ హోదా నుంచి తొలగించి మరగుజ్జు గ్రహంగా ఎప్పుడు ప్రకటించారంటే 2006 అక్టోబర్ 24న ప్లూటోని మరగుజ్జు గ్రహంగా మార్చడం జరిగిందనమాట. నెక్స్ట్ 2006 అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగాడు గతంలో. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో జరిగిందనమాట. నెక్స్ట్ గ్రహ హోదా కోల్పోయిన ప్లూటో తర్వాత మరగుజ్జు గ్రహంకి ఇచ్చిన అధికారిక సంఖ్య అంతా 134340. ఓకే. నెక్స్ట్ సూర్యుడి నుంచి మొదటి 4 గ్రహాలను ఏమని పిలుస్తారు? అంతర్గ్రహాలు. సో, సూర్యుడి నుంచి ఉన్న ఫస్ట్ 4 వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. తర్వాత ఉన్న గ్రహాల 4ని ఔటర్ ప్లానెట్స్ అంటారనమాట. ఓకే. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ సూర్యుడి నుంచి వరుసగా ఫస్ట్ 4 ప్లేసెస్‌లో ఉంటాయి. సో, వీటిని ఏమంటున్నాం మనం? అంతర్గ్రహాలు అని పిలుస్తాం. ఓకే. సో, కింది వాటిలో బాహ్యగ్రహం ఔటర్ ప్లానెట్ ఏది? సో, బుధుడు ఇన్నర్ ప్లానెట్, శుక్రుడు ఇన్నర్ ప్లానెట్, భూమి ఇన్నర్ ప్లానెట్. సో, అది బృహస్పతి. సో, బృహస్పతి, శని, యముడు, ఇంద్రుడు ఇవన్నీ కూడా ఔటర్ ప్లానెట్స్ అన్నమాట. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏదంటే బుధుడు. ఓకే. నెక్స్ట్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి అతి తక్కువ సమయం 88 రోజులు తీసుకున్న గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఏది? బుధుడు. ఓకే. ఆన్సర్. సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల బుధుడికి సూర్యుడి చుట్టూ తిరగడానికి 88 రోజుల టైం మాత్రమే పడుతుంది. నెక్స్ట్ రోమన్ల వ్యాపార దేవతగా ఏ గ్రహాన్ని పేర్కొంటారంటే మనకి బుధుడినే. సో, బుధ గ్రహాన్ని రోమన్లు వ్యాపార దేవతగా భావిస్తారు. ఓకే. నెక్స్ట్ భూమికి ఉన్న కవల గ్రహం ట్విన్ ప్లానెట్ ఏది? ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. ఫ్యూచర్లో కూడా రావచ్చు. అది శుక్రుడు. సో, పరిమాణం దాని శుక్రుడు సైజులోను లక్షణాల్లోనూ ఖచ్చితంగా భూమిని పోలి ఉంటాడు అనమాట. అందుకే దీన్ని మనం అంటాం భూమికి కవల గ్రహం అని అంటా ఉంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఉదయకాంతపు తార, సంధ్యాతార అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే మనకి శుక్రుడిని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ఉదయం సాయంత్రం వేళలో ప్రశాంతంగా కనిపించే శుక్రుడు అని ఆ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో, సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉన్న గ్రహం ఏది? శుక్రుడు. చాలామంది ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు కదా! సో, బుధుడే వేడిగా ఉంటాడు. కానీ బుధుడి మీద గ్యాసెస్ అంటే ఎలాంటి వాయువులు. సో, దీనివల్ల ఏంటి? కాంతి అయితే అంటే వేడైతే వస్తుంది కానీ దాన్ని నిలిపించడానికి దాని మీద బుధుడి మీద ఎలాంటి వాతావరణం లేదు. సో, వేడి మళ్ళీ వెంటనే చల్లబడిపోతుంది. వేడి తగ్గి చల్లబడిపోతుంది. కానీ శుక్రుడు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సో, అంటే వాతావరణం ఉంది శుక్రుడి మీద. సో, దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో, శుక్రుడి మీద 460 462 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. సో, చూడండి 47 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే మనం చాలా ఇబ్బందులు పడతాం. అలాంటిది 462. ఓకే. నెక్స్ట్ శుక్రగ్రహ వాతావరణంలో అత్యధిక శాతం ఉండే వాయువు ఇప్పుడే మాట్లాడుకున్నాం కార్బన్ డైఆక్సైడ్. శుక్రుడి పైన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండి ఎక్కువగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌ని అయితే చూపిస్తుంది. భ్రమణానికి అధిక సమయం, పరిభ్రమణానికి తక్కువ సమయం తీసుకునే ఏకైక గ్రహం ఏదంటే శుక్రుడు. శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. సూర్యుడి చుట్టూ మటుకి త్వరగానే కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ తూర్పు నుంచి పశ్చిమానికి భ్రమణం చెందడం వల్ల సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నట్లు కనిపించే గ్రహం ఏదంటే శుక్రుడే. మిగతా అన్ని గ్రహాలు శుక్రుడు వ్యతిరేక దిశలో తిరుగుతుంటాడు తూర్పు నుంచి పడమరకి. సో, భూమి ఎలా తిరుగుతుంది? పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. ఓకే. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాచీన గ్రీకులు ఏ గ్రహాన్ని గాడ్ ఆఫ్ బ్యూటీ అని పిలిచారు? సో, శుక్రుణ్ణి అంటే అందంగా ప్రకాశవంతంగా కనిపించే శుక్రుణ్ణి గ్రీకులు గాడ్ ఆఫ్ బ్యూటీ అనడం జరిగిందనమాట. సౌర కుటుంబంలో జీవరాశిని కలిగిన ఏకైక గ్రహం ఏది?
భూమి. సో, సౌర కుటుంబంలో గ్రహాల్లో అత్యధిక సాంద్రత 5.52 కలిగిన గ్రహం ఏదంటే అది మన భూమే. సో, గ్రహాలన్నిటిలో భూమి అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుందనమాట. భూమిపై నీరు అధిక శాతం విస్తరించడం వల్ల దీన్ని ఏమని పిలుస్తామంటే మనం నీలి గ్రహం అని కూడా పిలుస్తాం. సో, అంతర్గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4 అతిపెద్ద గ్రహం ఏదంటే మనకి భూమి చాలా పెద్దది. మొదటి 4 అంతర్గ్రహాల్లో భూమి అనేది పెద్దది. భూ వాతావరణంలో అత్యధికంగా ఉండే నైట్రోజన్ వాయువు శాతం ఎంత? 78.07%. ఓకే. భూ వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? 20.98%. భూ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? 0.03%. గుర్తుంచుకోండి ఇవి. సో, భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి అంటే భ్రమణానికి ఖచ్చితంగా పట్టే సమయం ఎంత? 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. సో, భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం ఎంత? 365 రోజుల 6 గంటలు. ఓకే. భూమి భ్రమణ వేగం సుమారు గంటకి ఎన్ని కిలోమీటర్లు అంటే 1610 కిలోమీటర్లు. భూమి పరిభ్రమణ వేగం అంటే సూర్యుడి చుట్టూ తిరిగే వేగం సెకనుకి ఎంత అంటే 29.8 కిలోమీటర్లు. ఓకే. భూమి పలాయన వేగం అంటే ఎస్కేప్ వెలాసిటీ సెకనుకి ఎంత అని అడుగుతాడు. 11.8 కిలోమీటర్స్. ఓకే. సౌర కుటుంబంలో భూమి ఎన్నో పెద్ద గ్రహం అంటే మనకి 5వది. పరిమాణాన్ని పరంగా భూమి సౌర కుటుంబంలో 5వ పెద్ద గ్రహం. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. ఈ దూరం తక్కువగా ఉన్న సందర్భాన్ని మనం ఏమంటామంటే పరిహేళి అంటాం. వెరీ ఇంపార్టెంట్. దూరం తక్కువ ఉంటే పరిహేళి. అదే దూరం ఎక్కువ ఉంటే పరిహేళి సాధారణంగా ఏ రోజున సంభవిస్తుంది మనకి? ఏ రోజున సంభవిస్తుంది అంటే జనవరి 3వ తేదీన సంభవిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం 152 కిలోమీటర్లు ఉన్న సందర్భాన్ని ఏమంటాం అంటే మనం అపహేళి అంటాం. అంటే సూర్యుడికి భూమి దూరంగా వెళ్ళడాన్ని మనం అపహేళి అంటాం. ఇది జూలై 4న అయితే సంభవిస్తుంది అనమాట. ఓకే. సో, ఇక్కడతో మనకి 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.